షలోం. కీర్తనలు 147 14-15 వచనాలు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞానిచ్చువాడు ఆయనే. అవును, మన దేవుడు మనకు సమాధానమును కలుగజేసే దేవుడు, తృప్తిపరిచే దేవుడట. భూమిని ఆజ్ఞ దేవుడే ఇస్తాడు. దేవుని ఆజ్ఞ వలననే, దేవుడి మాట విని భూమి పంటలను పండిస్తుంది. భూమి దేవుని మాట వింటుంది. దేవుడు మనకు ఎప్పుడు మేలు చేయాలనే కోరుకుంటాడు. మంచి చేసే దేవుడు. సమాధానం మనకు దేవుని వలననే కలుగుతుంది. అంతేకాని మన దగ్గర ఆస్తి కానీ, డబ్బులు, ఇవన్నిటిని బట్టి సమాధానం మనకు దొరకదు. దేవునిని బట్టియే సమాధానము దొరుకుతుంది. అవును, ప్రపంచంలో ఎందరెందరో సమాధానము కావాలి. వాళ్ళ దగ్గర చాలా ఆస్తి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, కానీ సమాధానము ఉండదు. ఆ సమాధానం ఎక్కడా దొరకదు. దేవుని దగ్గరికి వస్తేనే సమాధానం దొరుకుతుంది. దేవుని వలననే మనకు సమస్తము దొరుకుతుంది. మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడు. దేవుణ్ణి విడిచి మనము తృప్తి కలిగి ఉంటాము, మనం సమాధానంగా ఉంటాము అంటే అది అసంభవము. దేవుణ్ణి విడిచి మనం సమాధానంగా ఉండలేం, మనం తృప్తిగా ఉండలేం. మనం చేసే పనులలో మనకు సమస్తం కలిసి వస్తుంది అనేది అది కుదరని పని. అవును, కొన్ని రోజులు ఏదో కలిసి వస్తున్నట్టే కనబడుతుండొచ్చు. దేవుడు వద్దన్న పనిని చేస్తున్నప్పుడు తృప్తిగానే ఉంది అని అనిపిస్తుండొచ్చు, కానీ అది తృప్తి కాదు, అది ఆశీర్వాదం అసలే కాదు. అది అపవాది వేసే యొక్క కుట్ర. అపవాది చేతిలో మనము మెల్లమెల్లగా వెళ్తున్నాము అనే విషయం అది. దానిని మొదటిగా గ్రహించాలి. నా సరిహద్దులలో సమాధానం కావాలంటే నేను దేవుని పాదాల చెంత ఉండాలి అని ప్రతి మనిషి అనుకోవాలి. అప్పుడే మనము సమాధానం కలిగి జీవిస్తాం. ఎందుకంటే దేవుడు కదా మనిషిని తయారు చేసింది. అయితే మనము దేవుణ్ణి అడగాలి ప్రతిదీ. దేవుని దగ్గరే సమాధానం దొరుకుతుంది. కలుగజేసిన దేవుణ్ణి మరచి మనకై మనమే సమాధానంగా ఉంటాం. మనకై మనమే చేసే పనులలో తృప్తి కలిగి ఉంటాం. ఏది ఎక్కడ ఏమాత్రం నాశనం కాదు, ఏది ఏమీ కాదు అని భావించడము సరి అయిన పద్ధతి కానే కాదు. దేవుని దగ్గరనే మనకు సమస్తం దొరుకుతుంది. దేవుని వల్ల సమాధానం దొరుకుతుంది. దేవుడే మనకు అన్ని విషయాలలో జయాన్నిచ్చి సమాధానం